వీడియోలో కనిపించిన ప్రోడక్ట్స్ అండ్ ద డీటెయిల్స్ కోసం కిందున్న లింక్స్ని ట్యాప్ చేయండి. నేను ముందే చెప్పినా ఛీ మన మైకెలా అని ఈమెకు దిమాగ్ ఖరాబ్ అయింది. ఏందారియా ఇది ఎంబారస్ ఎట్లా అసలు. సారీ మైకేల్, ఇది మా అమ్మ రెసిపీ బుక్. కొంచెం ఎమోషనల్ అయ్యా. ఈ బుక్ అంటే నాకు చాలా ప్రేమ. అండ్ యు నో కదా, ప్రేమలో లాజిక్స్ ఉండవు. ఓ ఇది నా కబర్డ్లో బట్టల మధ్యలో దొరికింది. ఏందారియా ఇది. సారీ మైకేల్, యు నో ఫ్రెండ్స్ మేక్ మిస్టేక్స్ అండ్ ఫర్గివ్ ఈచ్ అదర్ కదా. ఫ్రెండ్స్ నాకు తెలుసురా బాయ్, మన మైకిల్ది మస్తు జాలిగుండే కదా మైకిల్. నీ మొన్న లేనట్టు షో. మనం ఫౌండర్ లెడ్ కాంటెంట్ చేయాలనుకుంటా. ఈ మధ్య అదే ఫేమస్ అవుతుంది. ఒథెంటిక్ గా ముందుకొచ్చి కెమెరా ముందు ఎవరైనా మాట్లాడితే అదే పోతుంది. అట్లనే వైరల్ కూడా పోతున్నాయి. అదేదో నువ్వే చేసుకో, పనుంది, వస్తా. నాకే నేర్పి మైకిల్. ఈ మధ్య బిజినెస్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటలేదు. అవును, ఏడికి పోతుందంటావు? సరే, ఇంటికి వచ్చేసా, రేపు మాట్లాడతా. బాయ్. నేహ, ఆర్య, బ్రేక్ఫాస్ట్ చేద్దురండి. మేము మళ్ళీ వెళ్ళిపోతాం. ఈ పిల్లలు ఏం తింటారో ఏంటో ఈ ఫుడ్ ట్రక్ ముచ్చట్లో పడి. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. నేహ యాడా? ఎప్పుడు పండుకుంటూనే ఉంటుందా? నేహానా పొద్దున్నే లేచిపోయిందిగా. ఏంటి ఇంత పని చేసిందా? అంటే పొద్దున్నే లేచిపోతే ఆనందపడాలి కానీ బాధపడతారేంటి? ఏం మాట్లాడుతున్నావు ఆర్య? అసలు నువ్వు చూసినావా? ఎలా పంపిస్తున్నావు దాన్ని బయటికి? ఆంటీకేంటి నేహ బాగుపడుతుంది, నచ్చదా? ఏమైందమ్మా? ఎవరు పోయినరు? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు పోయినావు. పేరెంట్స్కి ఇచ్చే వాల్యూ ఇదేనా? నువ్వు ఎక్కడికి లేచిపోయినావు? నీ కాళ్ళు ఇరగొడతా. దేవుడా, ఎలాంటి పిల్లల్ని ఇచ్చినావయ్యా నువ్వు? అంటే పొద్దున్న నీ రన్నింగ్ షూస్ కనిపించలేదని లేచిపోయావని చెప్పాను. అమ్మా, గది లేచిపోవడం కాదు, పొద్దుగల లేచినా అని నిద్రలకెళ్ళి తను వాష్ అయింత. నువ్వు ఆపు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? గదా చంపేసినావు కదా ఆర్య. అరే మైకిల్, అమ్మా నేను ఆర్య లేచిపోతున్నాం. అసలు ఎందుకు రమ్మని ఉంటాడు? అయినా నువ్వియాలి వానికి దావత్. మొన్న చేసిన ఘనకార్యంకి ఎందుకు పిలిచినా ఏమో. షటప్ నేహా, మైకిల్ మర్చిపోయినా నువ్వు గుచ్చి గుచ్చి గుర్తు చేస్తున్నావు ప్రతిసారి. నేను చెప్తున్నా నీకు, గీడ పక్కా ఆడు కొత్త షెఫ్ లెక్క జాయిన్ అయ్యిండు. మన ఫుడ్ ట్రక్ మనం సైడ్కి పార్క్ చేసుకునే ఆ ఓఆర్ఎక్స్లోనో ఎన్లలో సేల్లో పెడదాం. నే 100% చెప్తున్నా. అక్కడ చూడు మైకేల్, పక్కన చూడు. ఫుడ్ ఇన్స్పెక్టర్ మైకేల్ ఏమన్నా రివెంజ్ ప్లాన్ చేసిండంటవా? లేదు లేదు, నాకు అర్థమైంది. ఈ ప్లేస్ ఇన్స్పెక్షన్కి వచ్చి ఉంటుంది. మైకేల్ ఇరుక్కుపోయి ఉంటాడు. పద, లెట్స్ గో సేవ్ హిమ్.
హాయ్ వాట్ అ సడన్ సర్ప్రైజ్. మైకిల్ ఇంకా మేము మస్త్ క్లోజ్ ఫ్రెండ్స్. ఫుడ్ ఎంక్వైరీ గురించి వచ్చారా? మా ఫుడ్ ట్రక్లో ఫుడ్ సూపర్ ఉంటుంది. మన మైకిలే మొత్తం క్వాలిటీ చెక్ చేసేది. ఏ మైకిల్ చెప్పలే? చెప్పు. అరే చెప్పమంటే తెలుసు కదా. మీ ఆర్డర్ రాలే? ఇట్స్ ఓకే, యూ గైస్ కెన్ సిట్ విత్ టేబుల్. ఖాళీగానే ఉంది కదా ఎలాగైనా. మరి గాడ కూడా ఖాళీ ఉంది. గైస్ రిలాక్స్, నేను ఇన్స్పెక్షన్కి రాలేదు. మరి మైకిల్ గాడికి కూడా పిల్ల దొరికిందా? అరే మనమే సింగిల్ కదా వస్తామా? మీ అయ్య ఎట్లనో నీకు పెళ్లి చేస్తాడు. షట్ అప్. కంగ్రాచులేషన్స్, సో హ్యాపీ ఫర్ యూ గైస్. నేను కూడా కదే సేమ్. కానీ ఈ స్టోరీ అంతా ఎట్లా స్టార్ట్ అయింది? ఎన్నడూ చెప్పలే మాకు. వా మైకిల్ జాక్సన్, వా ఎంత కథ నడిపినవా మా వెనక. సో దాని తర్వాత సో అలా మీ ఫుడ్ ట్రక్ మైకిల్ ఇద్దరు అలవాటు అయిపోయారు. షబాష్ మైకిల్, మన ఫుడ్ ట్రక్కి పర్మనెంట్గా ఇన్స్పెక్టర్ లొల్లి లేకుండా చేసినాం. అందుకేనా మైకిల్ని ఎప్పుడైనా లేట్గా ఉండమన్నా కూడా ఏమనకుండా ఉండేది? బానే మైకిల్. సో నేను మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి యాక్చువల్లీ. ఐల్ సీ యూ టుమారో మార్నింగ్, ఓకేనా? బాయ్ గైస్. మా పేరెంట్స్ 2 రోజులు భువనగిరి పోతున్నారు. నేను మస్తు చిల్ అయితే ఇంట్లో. అవును, ఇంకేమైంది? మందంట పోతుండే ఎలమందా, వాడు ఎవ్వడి కొడకమ్మ ఎలమందా. ఎవడీడు? దొంగతనానికి వచ్చిండా, సంపనికి వచ్చిండా? వెనక దర్వాజా ఓపెన్ చేయొద్దంటే ఆర్యా మైకిల్ కాల్ చేద్దాం. గజని మూవీలో ఆశని లెక్క చచ్చిపోతున్నాయండి. హలో మైకిల్, ఏడున్నావు? ఏడికి నిప్పించినా చెప్పలేడు. కటన్ అయిపోయాను ఆ చేతిలో ఈరోజు. కట్టండి ఒక్క తుంకరికి. అర్జున్ అయితే నాకేంటి? ఎందుకే మొత్తం మా ఇంట్లోకి వచ్చి నీహా ఆపో. ఆర్య నువ్వు చదువుకుంటూ నేను కాపాడతా. అర్జున్, అయ్యో ఓకే? అయ్యో ఓకే? ఏమన్నా తగిలిందా నీకు? అర్జున్ అర్జున్ హింజ్ మ్యాచ్. బాగా తగిలిందా? It's fine, I'm leaving in here. ఐఎమ్ సో సారీ, మన ఈ డేట్ ఇలా ఇంటరప్ట్ అయింది. డేరా ఏంది? ముందే కలిసిండ్రా? It's okay. I'll see you tomorrow. It was an interesting date. It was nice meeting Neha anyway. సారీ ఆర్య, నీకు తెలుసు కదా నేను దోస్తాను చేస్తే జానిస్తా అని చెప్పి. ఫస్ట్ కొంచెం సైడ్ ఇవ్వు. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నా చూస్తే కాడ పెళ్లి చూపులు చూస్తే మరి ఇదేంది? చూస్తే చేసేసుకోవాలా? ఇది నా లైఫ్, నా ఇష్టం. అరేంజ్ మ్యారేజ్కి నో సీన్. ఆర్య నువ్వంతా అవపడవు గాని మస్తు రెబెల్. ఏ
గది ఐఎమ్ సో సారీ అర్జున్. గా రోజు కొంచెం మిస్టేక్లు అట్లా చేసినా నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు ప్లీజ్. దోస్త్ కొంచెం చిల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఉప్పా పెసరట్టు తిను నువ్వు. అరే బోండాలు ఉన్నారా బాయ్, అదే చూస్తున్నా. నాన్నగారు ఫుడ్ ట్రక్. హాయ్ అంకుల్, నేను నేహా. మీకోసం బోండాలు తెచ్చిన. ఆర్య నీతో మాట్లాడాలి. నేను సల్నీళ్ళు తీసుకొస్తా. చెప్పండి నాన్నగారు. అసలు ఈ హాబీ ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అట్లా ఏంటి బిజినెస్ అదంతా? చెప్తాకు. ఇంకా ఒక్క నెలే ఉంది. హ్మ్. ఏమి చెప్పు. టికెట్స్ బుక్ చేస్తాను, ఇంటికి వచ్చేసి. అలాగే నాన్నగారు. అత్త నీకు అమెరికా సంబంధం తెచ్చింది, చేసుకో. జూలై 14న వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. వస్తా. హ్మ్. ఆర్య, మరి ఇదంతా నేను చూసుకోవాలన్నా ఇక ఇప్పటి నుంచి. నేను మైకేల్ మేనేజ్ చేస్తాంలేగా, నువ్వేం చేస్తావు? నీకు నెల నెల ప్రాఫిట్స్ పంపిస్తాం. వాళ్ళ ఇంట్లో ఈ పెళ్ళి మొత్తం లవ్ మ్యారేజ్ ఒప్పుకోరు బ్రో. నీకు ఎప్పుడో చెప్పినా నువ్వే టైం వేస్ట్ చేసుకుంటున్నావు. హలో, అసలు పెళ్ళి ఎవరు చేసుకుంటా అని చెప్పారు? హా? ఐ హ్యావ్ అ ప్లాన్. నేను డాల్ఫిన్ ట్యాంక్కి అప్లికేషన్ ఫిల్ చేశాను. డాల్ఫిన్ ట్యాంకా? యా, డాల్ఫిన్ ట్యాంక్ ఇస్ అ రియాలిటీ షో. ఇది ఎక్స్క్లూజివ్లీ మన 2 స్టేట్స్లోనే ఉంది. ఇక్కడికి చాలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చి స్పెషలీ చిన్న ఫుడ్ బిజినెసెస్లోకి ఇన్వెస్ట్ చేస్తారు. అందుకనే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు మనకి? ఎక్స్పాండ్ చేయటానికి. బాగానే ఉన్నాం కదా, దేనికి ఎక్స్పాన్షన్? ఎందుకంటే ఇది హాబీ కాదు. మన బ్రాంచెస్ అమీర్పేట్, బేగంపేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి అన్ని చోట్ల పెట్టాలి. విజయవాడలో కూడా. అండ్ ఫైనలీ మై డ్రీమ్ ప్లేస్ న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో పెట్టాలి. అప్పుడు చెప్తాను దిస్ ఇస్ నాట్ జస్ట్ అ హాబీ, ఇట్స్ మై ప్యాషన్ అని. నైస్. మీ అయ్యకి నీకన్నా బాగానే తెలుసు నిజంగానే టైమ్ స్క్వేర్. నాన్నగారు, నాన్నగారు 14th అండి. అలాగే నాన్నగారు.